ఈ గుడ్ ఫ్రైడే కొరకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామములో దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండవ మాటగా ఈ అవకాశం ఇచ్చారు కనుక మరి మొదటి మాటను మరి దైవ సేవకులు మరి వివరించి ఉన్నాడు. ఈ రెండవ మాటను వివరించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని కలుగజేశాడు. ఇది ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. మరి క్షమించే మనస్సు ఉండాలని వివరణ జరిగింది. ఈ రెండవ మాటలో వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. మరి ఈ శిలువ మీద మరి యేసు ప్రభుతో పాటు ఇంకిద్దరు బందిపోటు దొంగలు ఉన్నారు. వారు ఈ శిలువలో మరి ఈ దినము అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యాంగ ప్రకారం ఏంటంటే, ఎవరైతే పాపం చేస్తారో, నరహంతకులుగా ఉంటారో, మోసగానుగా ఉంటారో, మరి బందిపోటు దొంగలుగా ఉంటారో, అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి శిలువ మ్రానుపై ఎక్కించి శిలువ మీద మరి మేకులతో కొట్టి మరి శిలువ మీద వ్రేలాడదీస్తారు. అయితే మరి యేసయ్యతో పాటు మరి ఇంకిద్దరు దొంగలు కూడా ఉన్నారు. వారు ఏంటంటే వారు బందిపోటు దొంగలు. భయంకరమైనటువంటి దొంగతనాలను చేసి నరహంతకులుగా మారి భయంకరమైనటువంటి పాపములు చేసినటువంటి వ్యక్తులు. అయితే ఆ ఇద్దరి దొంగలలో ఒకడు ఏమంటున్నాడంటే, మొదటిగా వాడు ఏమంటుంటే, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్ములను కూడా రక్షించమని చెప్పి వాడు కొంచెం ఏలనగా గేలు చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. మరి రెండవ వాడు ఏమంటున్నాడంటే, మనము అదే శిక్షా విధిలో ఉన్నాము గనక ఆయన ఏమాత్రము నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు గనక ఆ శిక్ష అతనికి తగదని చెప్పి రెండవ వ్యక్తి అంటున్నాడు. మరి మొదటివాడు మరి నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకోమంటున్నాడు. మరి ఆయన మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమాల కొరకు ఆయన కలువరి శిలువలో మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనం ఈ దినము రక్షించబడ్డాం దేవుని బిడ్డలారా. అయితే ఆ ఇద్దరి దొంగలలో ఒకడు మరి యేసయ్యను గేలి చేస్తూ ఏలన చేస్తూ నిన్ను నువ్వు రక్షించుకోమని చెప్పి అంటున్నప్పుడు, మరి రెండవ వాడు అదే శిక్ష విధిలో ఉన్నాం కనుక మనకు అది తగదంటున్నాడు కనుక ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం, 38, 39 చదవండి. మరియు కుడివైపున ఒకడును చదవండి చదవండి. చదవండి చదువుకుంటా. చదువు 40 వరకు చదువు. సరిపోద్దండి. హల్లెలూయా. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నువ్వు రక్షించుకునమంటున్నారు. ఆ సిలువకేయబడినటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వెళుతున్న ప్రజలు యేసయ్యను చూసి అంటున్నారు కదా, ఇదిగో నీవు మరి సిలువకు వేయబడిన ఉన్నావు కదా, మరి నిన్ను నువ్వు రక్షించుకో, మరి దేవాలయమును పడగొట్టి నువ్వు
3 దినములలో లేపుతానని నువ్వు చెప్పినావు కదా అని చెప్పి కొంతమంది ప్రజలు అక్కడ యేసయ్యను మరి హేళన చేస్తూ గేలి చేస్తూగా మాట్లాడుతున్నారు. మరక్కడ కొంతమంది శాస్త్రులు మరి పరిసయ్యులు కూడా యేసయ్యను చూసి హేళన చేసినట్టుగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే మరి సిలువ మీద మ్రాణ మీద వేలాడదీయబడిన వారు దొంగలు, నరహంతకులు, పాపులు. మరి కానీ ఏ పాపం ఎరుగని నిష్కలంకుడు, పరిశుద్ధుడు లేత మొక్క వలె ఈ భూమి మీదకి వచ్చి మన వ్యసనాలను, మన పాపములను, మన దోషములను, మన అతిక్రమాలన్నిటినీ భరించడానికి వచ్చినటువంటి దేవుడు గనక ఈయన మాత్రము ఈ శిక్షా విధికి ఏమాత్రము మరి తగదు గనక ఆయన ఈ ప్రపంచం యొక్క మానవాళి విమోచన కొరకు, రక్షణ కొరకు ఈ భూమి మీదకి ఒక లేత మొక్క వలె మరి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు, ఈ సర్వ మానవాళి కొరకు తన యొక్క రక్తాన్ని చిందించి మన కొరకు ఆ కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఈ దినం మనమందరము విమోచించబడ్డామంటే, మనమందరము రక్షణ పొంది ఉన్నామంటే, మనమందరం ఈ దినము మనం యేసయ్యలో ఉన్నామంటే, ఒకప్పుడు మనమంతా భయంకరమైనటువంటి పాపములు చేసిన వారము, భయంకరమైనటువంటి దొంగలుగా, వ్యభిచారులుగా, మోసగాళ్ళుగా ఎన్నో చెడు కార్యాలు చేసినటువంటి మనలను దేవుడు ఆ కలువరి సిలువపై యేసయ్య ఎక్కి ఆయన మన కొరకు ఆ కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు తన రక్తాన్ని చిందించి మనందరినీ దినం విమోచించి మనల్ని ఈ దినం ఇక్కడ నిలబెట్టి ఉన్న దేవుడు. హల్లెలూయా. మా ఇద్దరి దొంగలలో ఒకడు ఏమంటుండంటే, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమన్నాడు. కానీ రెండో వాడు ఏమంటున్నాడంటే, ఆ శిక్షా విధికి అతడు కాదు, కానీ మనము నరహంతకులముగా, దొంగలుగా, బందిపోట్లుగా ఉన్నటువంటి మనము ఈ దినము రక్షణ పొందాలనుకుంటే, అయ్యా వాడు మాట్లాడుతున్నది సరి అయినటువంటి మాట కాదు అని చెప్పి మరి రెండో వాడు యేసయ్య దగ్గర క్షమాపణ కోరి ఏమంటే, నేడు మమ్మలను పరదేశులో జ్ఞాపకం చేసుకోమని అడిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ దినము, ఆ సమయము, అటువంటి పరిస్థితిని దేవుడు మన కొరకు అనుభవించినాడు కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా పరదేశులో ఉండాలంటే, ఆ పరలోక రాజ్యానికి మనం వారసులము కావాలనుకుంటే, మనము కూడా మరి యేసయ్యలాగా మరి ఆ దొంగ దురుసుగా మాట్లాడినప్పటికి కూడా ఆ యొక్క కుడిపక్క ఉన్నటువంటి దొంగను యేసు ప్రభువు క్షమించి మరి అతన్ని పరదేశులో మరి ఉందుగా అని చెప్పి దేవుడు ఆ మాటను సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం కూడా మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఇతరులను క్షమించాలి, ఇతరుల పట్ల మనము జాలి చూపెట్టాలి. మనల్ని మన యేసయ్య ఎట్లా మనం ఏ రీతిగా ఆ దొంగను క్షమించి ఉన్నాడో మనం కూడా అదే రీతిగా క్షమించి ఆ పరలోక రాజ్యానికి మనం అందరం వారసులుగా ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.